హాయ్ అండి, అందరూ బాగున్నారా? సింపుల్గా టేస్టీగా అల్లం పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. నేను అల్లం వచ్చేసరికి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తొక్క తీసుకొని నీట్గా, అలాగే బెల్లం, ఎండుమిరపకాయలు, చింతపండు, పోపు దినుసులు ఇవన్నీ మనం పక్కనైతే పెట్టుకోవాలి. నేను కప్పు చూపిస్తున్నాను కదా, అదే కప్పుతోని 1.5 కప్ అయితే అల్లం ముక్కలు తీసుకున్నాను. ఇప్పుడు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ మీద బ్యాండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేయాలి. ఆయిల్ హీట్ అయిపోయాక పోపు దినుసులు వేయాలి. ఇవి వచ్చేసరికి 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు. ఇవి వేయించుకోవాలి. ఇవి వేసాక ఒక 6 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి. తొక్క తీసినా పర్లేదు, తొక్క తీయపోయినా పర్లేదు, వెల్లుల్లి రెబ్బలు ఇవి వేసుకొని వేయించుకోవాలి. మీకు కావాలంటే దీంట్లోని జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను జీలకర్ర అయితే వేయట్లేదు. తర్వాత ఒక 20 ఎండుమిరపకాయలా వేస్తున్నాను. మీకు ఘాటుకు తగినంత అయితే వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు కారం చూసుకొని వేసుకోవాలి. అల్లం కూడా ఘాటుగా ఉంటుంది కదా. సో ఇవన్నీ బాగా వేగిపోవాలి లో ఫ్లేమ్లోని. ఇవి బాగా వేగిపోయాక నేను ముందుగా ఎండుమిరపకాయలు అయితే తీసేస్తున్నాను. మళ్ళీ వేగిపోయినా పచ్చడి టేస్టే మారిపోతుంది. ఎండుమిరపకాయలు వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత పోపులు అయితే బాగా వేయించుకొని అవి కూడా వేరే ప్లేట్లోకి తీసేస్తాను. చక్కగా ఇది లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవన్నీ ఇదే బ్యాండీలోని మనం అల్లం ముక్కలు కూడా ఇలా వేసుకోవాలి. మనం అల్లం ముక్కలు కట్ చేశాక బాగా డ్రై చేసుకోవాలండి పచ్చడికి. చింతపండు వచ్చేసరికి పెద్ద సైజు దబ్బకాయంత చింతపండు అయితే తీసుకోవాలి. అలాగే కొంచెం బెల్లం తీసుకోవాలి. ఇవన్నీ వేయించుకోవాలి. ఇది బాగా వేగిపోయాక మనం బెల్లం మొత్తం కరిగిపోయి చక్కగా చింతపండు అన్నీ బాగా వేగిపోతే అల్లం ముక్కలన్నీ లో ఆర్ మీడియం ఫ్లేమ్లో చక్కగా వేయించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మనం పోపు దినుసులు ఉన్నాయి కదా, ఆ పోపు దినుసులు కూడా దీంట్లో యాడ్ చేసుకొని బాగా చల్లారిపోయాక చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీలో వేసుకొని ఈ పోపులన్నీ ఈ మిక్సీలోని నేను రుచికి తగినంత కల్లుప్పు అయితే వేస్తున్నాను. తర్వాత కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. జీలకర్ర వేయించలేదు, దీంట్లో పచ్చిగానే వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేస్తున్నాను. అలాగే ఒక 5 టేబుల్ స్పూన్ పచ్చికారం వేస్తున్నానండి. ఎండుమిరపకాయలు వేస్తున్నాను, పచ్చికారం 2 వేస్తున్నాను. మీకు ఘాటు చూసుకొని ఎండుమిరపకాయల పచ్చికారం అన్నది వేసుకోవచ్చు. చక్కగా గ్రైండ్ మెత్తగా చేసుకోవాలి. మిక్సీ అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి, బాగుంటుంది మెత్తగా గ్రైండర్. ఇప్పుడు స్టవ్ మీద బ్యాండీ పెట్టుకొని ఒక 6 టేబుల్ స్పూన్ లాగా ఆయిల్ అయితే వేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిపోయాక పోపులు అయితే వేసుకోవాలి. ఆవాలు, శనగపప్పు, జీలకర్ర ఇవన్నీ పోపులు వేసుకొని ఇది బాగా ఫ్రై అయిపోయాక నేను ఇంగో కూడా యాడ్ చేస్తున్నాను. ఇంగ వేయడం వల్ల కొంచెం బాగుంటుంది టేస్ట్ అయితే. చిన్నది మరీ ఎక్కువ కాకుండా తక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇది బాగా వేగిపోయాక పచ్చడి కూడా వేసుకొని స్టవ్ వెంటనే ఆఫ్ చేసేయాలండి. చక్కగా చల్లారిపోయాక మనకి గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకున్నట్లయితే పచ్చడి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా చేసినట్లయితే. క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంటుంది కదా, ఇప్పుడు వర్షం అది ఎక్కువ పడుతుంది. సో అలాంటప్పుడు మనం చక్కగా ఇలా పచ్చడి చేసుకొని స్టోర్ చేసుకున్నట్లయితే ఇడ్లీ, దోశ, టిఫిన్లోకి ఇబ్బంది ఉండదు. మనకి చట్నీకి చక్కగా చేసుకొని పెట్టేసుకోవచ్చు. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.